హలో గైస్, ఈరోజు అయితే మనం గురంకొండ దగ్గర ఉన్న గురంకొండ ఫోర్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. దీన్ని అయితే మన టిప్పు సుల్తాన్ గారు అయితే రూల్ చేశారనమాట. ఈ ప్లేస్ని మొత్తం చూసుకున్నాం. మన ఎదురుగానే ఒక ఫోర్ట్ బంగ్లా ఉంది, చూడండి మీరు కూడా. చాలా యాంటిక్గా ఉంది మన. ఐ థింక్ ఇదొక 200 ఇయర్స్ ఓల్డ్ ఆర్ 150 ఇయర్స్ ఓల్డ్ అని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా. టూ హండ్రెడ్ ఇయర్స్ మామయ్య. వీళ్ళు ఫోటోషూట్. ఆజాద్ బిగ్ ఫ్యాన్ ఆజాద్. సిక్ సిక్. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి రావాలంటే కొద్దిగా భయం ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవడున్నాడు ఏమో ఈ ఇంట్లో. పైకప్పు కూడా సూపర్గా ఉంది, ఇటుకలు కట్టెలు యూజ్ చేసి. అదే కదా చెప్పేది, పాతకాల పోలు బాగుంటారు, బాగా చేసుకుంటారు అంటే. ఓ మై గాడ్. ఒకటి చంద్రముఖి కొంప, ఇది నాగవల్లి రూమ్, ఇది అరుంధతి రూమ్. అస్సలైంది ఇంతవరకు ఎవరు చూడండి రాజా సాబ్ కోట. ఇంకా దయాల్ సినిమాలు ఏమేమి ఉన్నాయో నాకైతే తెలీదు. ఈ కొంపకు మీరే పేరు పెట్టండి ఈ రూమ్కి. ఇది చూడు ఆజాద్. ఏ ఆజాద్, చంద్రముఖి రూమ్. నాన్ వరమాటే అది అరుంధతి. లక 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 లక. ఏదో సాధించి బయటకు వచ్చినట్టు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ట్రెక్కింగ్ దోలు తీరిపోద్దులే. చంద్రముఖి ఆవహించిందా? ఇది పాతకాలం వాష్రూమ్స్. పైకప్పు ఏముంది? Ja, what a choice. What an angle. Ja, forgive. Undra. What in muscles. What is structure. Manch. Undra. Amaika. Undra. Amaikama. Undu. Angle దగ్గర పెట్టి. అమ్మటి పెట్టు. నవరసాలు చూపిస్తున్నావు ఆజాద్. సుంగా. ఏయ్ ఏయ్, హాస్యం హాస్యం, కోపం, బీవత్సం. మనకు నవరసాలు మనకు తెలియవే. ఎట్లుందంటే 2 రోజుల తర్వాత బాగుంది. ఆఫ్టర్ 2 days గేట్స్ ఓపెన్ అయినాయి.
అప్పట్లోనే ఏమేమి డీటెయిలింగ్ చేశారు చూడండి మా, మొత్తం చెక్కతోనే. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా వద్దా? My God. చాలా బాగా కట్టుకున్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. God. లోపల ఫీల్ అయితే భారీగా ఉంది. కట్టడాలు, షెల్ఫ్స్, షోకేస్ బీవత్సం అన్నమాట. విష్ణు దివ్య అంట. ఎక్కడెక్కడికి వచ్చి ఏమేమి చేస్తున్నారు. మొత్తం ఒక యాంటిక్ ఏరియాలో మనం అడుగు పెట్టినట్లుంది. వైబ్స్ మాత్రం ప్యూర్ పిక్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ రూఫ్ టాప్ అయితే సూపర్. ఇక్కడ నుంచి ఒక కిటికీ కూడా ఉంది. వ్యూ ఏముంటుందో చూద్దాం. బావి లాంటిది సూపర్. నా లేపు రావట్లేదా? వస్తా లాగు. అది లోపలికి వెళ్ళిపోయిందిరా భూమిలోకి. సార్ 1000 రూపాయలు ఫైన్ సార్. ఒకసారి మీరు చదివి వినిపిస్తారా సార్ గైడ్ లైన్స్ అయ్యి? నాకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్. జాతి ప్రాచీనత కలిగి స్మారకంగా ప్రాచీన కట్టడములు. వావ్ వావ్. ఈ ప్లేస్ అయితే చక్కగా ఉందంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షార్ట్ రీల్ తీసి వైరల్ చేయండి. ఇది మా లగేజ్. దీని లోపల ఏం లేవులే, టీ అండ్ స్నాక్స్ అవే ఉన్నాయి. వేసుకొని పైకి ఎక్కింగ్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అన్నమాట. ఇది ఎవరిదో టూమ్ మావా, చిన్న పిల్ల ఉంది అనుకుంటా. ఐ డోంట్ నో హూ ఈజ్ హీ, బట్ బాగానే భద్రపరుచుకున్నారు. ఇప్పుడు అక్కడికి ఎక్కాలి మనం పైకి. అబ్బా కమింగ్ బ్రో. మీ ఇళ్ళ దగ్గర కూడా ఇలాంటి లొకేషన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి మా. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని మనం ఈ జనరేషన్లో చూడగలుగుతాం, తర్వాత మనం చూడలేం. అలాగే ఇట్స్ గుడ్ అండి. మెట్లు చాలా పొడుగుగా ఉంది, మైక్ ఎక్కువ కొట్టండి. జై బాలయ్య. అందరు చూడరు, అందరు మీరు బస్ ఏమైనా సింగిల్ చెప్పండి. బాగా చెప్పాలా? అరే సింగిల్ టేక్లో పెడతారు. ఏం కదమ్మా, 10 కిలోమీటర్స్ పదకొండు ఫోటో తీసుకుంటారు కదా. అప్లోడ్ చేస్తావా అవి? అందరికీ ఉంది. ఏదే 400 స్టెప్స్, 350 calories. 1 minute 5 kilometers per hour లో స్ట్రైట్ చేసాం అనుకో, we will reach it in 8 minutes. వావ్, Let's go. పా ఫాస్ట్. ఏంది ఒక్కదానికే? ఫుల్ గ్రీనరీ లొకేషన్.
ఓవరాల్గా బాగుంది మా. సక్సెస్ఫుల్లీ రీచ్డ్. లొకేషన్ భారీగా ఉంది. వావ్ వావ్. మందగా మనం ఎదురు వచ్చిన వావ్. అదేంది చెప్పు. ఏది అదే అది ఇటుకలు. ఇటుకలు. ఎస్, ఇటుకలతో కూడినటువంటి ఒక బిల్డింగ్. ఎస్. ఇది మనం ఇందాక చూసిన బంగ్లా. నువ్వు బెస్ట్ ఫేస్ కే మ్యాన్ చేసుకుని మాట్లాడితే బెస్ట్ కదా. ఇంకా పైకి ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ చెక్ పాయింట్. ఏదో స్తంభం లాగా ఉంది. ఇక్కడ నుంచి ఏదో గుడిలాగా కనిపిస్తుంది. అప్పట్లో గుడి అనుకుంటా. దారి ఇక్కడికి కట్ అయిపోయినట్టుంది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఈ ఊర్లో పుట్టి 24 years అవుతుంది. నా జీవితంలో ఇంతవరకు వచ్చిందేమో ఇక్కడికి. ఫస్ట్ టైం ఇన్ ఏ లైఫ్. పైకి ఎక్కబోతున్నాం. ఎలా ఉంటుందో, మేము ఎక్కే దారిలో ఎన్ని నాటకాలు వస్తాయో, ఇంకెన్ని చెక్ పాయింట్స్ దాటాలో పైకి ఎక్కదే కానీ తెలియదు. చూద్దాం. ఓవరాల్గా లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ఫ్రెండ్స్తో వచ్చినాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ అంటే కష్టం కదా. వెనకాల చూడు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉండాలి. లొకేషన్ మాత్రం సూపర్ బిగ్లో. ఇది టెంపులేమో, మొత్తం రాతితోనే కట్టారు. మంచి మంచి శిల్పాలు. లయనా क्या है बात तो क्या बोलते हैं? डक्का. डक्का. हाँ, क्रोन. क्रोन हुआ. ये ऊपर कहे तो लाइन के नाम दिखता है. हाँ, लाइन. ये भी लाइन ही है. हेड. साइड साइड प्रोटेक्ट क्या क्या? ये इंसान है. हेड ओनली लाइन का. మా ఇప్పుడు మేము వచ్చిన దారి పైకి వెళ్ళడానికి కాదు. సో మళ్ళీ రిటర్న్లో వెనక్కి వెళ్తున్నాం. కింద 2 ways ఉన్నాయి అన్నమాట. ఒకటి ఇక్కడ గుడి దగ్గరికి చూస్తున్నాం కదా, అది కింద ఇంకో వే ఉన్నది పైకి కోట దగ్గరికి. ఇప్పుడు మేము ఆ వేలో వెళ్ళాలి. మర్చిపోయి ఇటు వచ్చేసాం. కింద ఆ వే కూడా చూపిస్తా. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా చూసుకొని రండి. ఎక్కి దిగే వరకు పులుసు కారిపోతుంది. దీనికి ఇలా అయిపోతుంది. ఇంకా కోట పైకి ఎక్కితే ఇంకెలా ఉంటుందో. ఇటు వెళ్ళాలంట. వావ్ సూపర్. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇటు వెళ్ళకండి, ఇటు వెళ్ళండి. ఫ్రంట్ కెమెరా కూడా ఓపెన్ చేసుకో. 2-3 సార్లు నీ వాయిస్ ఉన్నప్పుడు వేరే నువ్వు ముందర అగ్గిలిపోద్ది పరా. ఏం కూడా వేసుకోలేదు రా. పదరా కొత్త గుడ్డలు నావే. కొత్త గుడ్డలు మొన్ననే కాలేదు. 3-4 అయినా కొత్తవే. ఇది అన్నమాట అసలైన రూట్. బ్యానియన్ ట్రీ. రాజుల కాలం తెలుగు నువ్వు మాట్లాడటం నాకు వావ్. నార్మల్ తెలుగు ఇంకా నుంచి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు. స్వచ్ఛమైన తెలుగు మనకు అట్లా రాదే. అయినా మాట్లాడేదానికి ప్రయత్నిద్దాం సోదరా. అంతే సోదరా. నో బ్రదర్ నో సిస్టర్.
మిత్రం మీద గుర్తొస్తుందా? అంతే. నిన్ను మళ్ళీ పొడిచింది నేనే కదా, మొత్తం ఆక్రమించింది. దుష్టుడా, దయలేనోడా. మన మైండ్ మీద అయితే సామ్రాజ్యం అన్నీ లేపేసి కాలుకేకిస్తాడు కదా. పూర్వజంలో మా ఓడి ఇక్కడే వాసన కూర్చుంటాను. వావ్, దాంట్లో ఏముందిరా వావ్. అసలైన రూట్, దానికన్నా ఇది చాలా కష్టంగా ఉంది. వర్టికల్గా ఎక్కాలి. అమ్మా, ముస్తాక్నా ఎక్కేటప్పుడు మధ్యలో నువ్వు లేపుకోవాలి మళ్ళీ. ఎక్కేటప్పుడు వాళ్ళ ఉండి దిగేటప్పుడు నాన్న చెప్పింటాను. ముస్తకేడరు అంటే నేను రాజన్న అయినా సూపర్గా ఉందా ఇప్పుడా. మరీ సన్నగా ఉందిరా దారిది. అనయ్య పదా. మనందరికన్నా ముందు మామూలు ఎక్కేస్తున్నాడు రా. చిన్న బ్రేక్. అడుగు నేను చెప్తాను. ఇక్కడ మెటీరియల్లో నేను కట్టించింది ఇట్లా కట్టించి ఓట్లు వచ్చి ఎప్పుడు రా? 10,000 ఫీజు. మా రాజ్యంలో అప్పుడు వీళ్ళు బహిష్కరణ చేసాం. రాజ్య బహిష్కరణ. ఇట్లా వస్తాను కట్టించి. బట్ ఏమైందంటే రాయి ఎక్కించాను. మా రాజ్యంలో పనామికి లవ్ చేసి వాడు ఏర్పరచుకున్న దారి ఇది. దొడ్డిదారి, దొంగదారి, దొడ్డిదారి. మాకు తెలిసి వాడిని టైంలో జరిగి సూపర్ అన్నయ్య. అదేనా రాయి? దాని వెనకాల పేరు కూడా ఉంది. ఏమని, ఏం పేరు? ఏం పేరు? ఏదో మర్చినా. అంటే అబ్బు చాలా కాదు, కట్టించిన దారి గుర్తుంది కానీ రాసిన పేరు గుర్తులేదు. ఉంది. అప్పట్లో మన పేరు ఆజం. ఆజం. ఆజం లవ్స్ ముమైత్ ఖాన్. ఇప్పుడున్న ముహమ్మద్ ఖాన్ అయితే కాదు కదా. ఇప్పుడు ఎవరు లేరే మా బతుకు. మీకేమన్నా చాలా మంది ఉన్నారు. మాకే అని ఒకరు లేరు. చేస్తాను అంటే పడనమ్మా ఏమిటో లేదు. ఎందుకంటే వాళ్ళు నడిచేటప్పుడు కోకోనట్ ఆయిల్ నడుస్తుంది. ఏం వేస్తాడు? కోకోనట్ ఆయిల్. బీసీలో గోహిత్ చేసిన పని అది. ఇలాగా కనబడుతుంది. ఎస్ అది. ఓ షిట్ మ్యాన్. బ్రహ్మానందం వస్తాడు ఇట్లా. మా దరిద్రానికి ఏంటంటే వాడే హీరోయిన్. డైరెక్టర్ కూడా వాడే. అదే ఒక స్టిల్ అదే అదే బ్రహ్మానంద మెకానిక్ పోస్. ఇక్కడ కొన్ని రెప్టైల్స్ ఉన్నాయి. వేర్ రెప్టైల్స్ ఉంటే మళ్ళీ పాములు ఏమనుకోవద్దు, బల్లులు. ఫస్ట్ చెక్ పాయింట్ ఎంట్రన్స్.
వా సూపర్ సైజ్ మామ ఈ ప్లేసా. సంథింగ్ అండర్ గ్రౌండ్. ఏదో టన్నల్ లాగా ఉంది. ఇదంటారా కోట. తోలు తీరిపోయిందిరా గోవర్ధన. అమ్మ బాబాయ్ అందరూ కలిసిపోయినారు. అబ్బా 1 కిలోమీటర్ ఎక్కినామా బ్రో? ఇంకా ఎక్కువేనా? దోలు తీరిపోయిందిరా. ఏదో 1 కిలోమీటర్ ఉంటుంది అనుకున్నా. 2 to 3 కిలోమీటర్స్ ఎక్కేసాం. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. వెళ్దాం. అనదర్ చెక్ పాయింట్. ఇది చెక్ పాయింటా లేదా కోటకి ఎంట్రన్సా ఏం అర్థం కావట్లా. సెకండ్ చెక్ పాయింట్. థర్డ్. పదామారా పదా. నా లైఫ్లో ఫస్ట్ టైం రా. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది రాజాదా? చూడరు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది. చెప్పటలేదురా. ఏ నిమిషానికి ఏమి జరుగును. వచ్చేసామా? అల్లా ఉన్నాడు, ఏసే ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు. మాకే కాళ్ళు లేవు. అన్నా ఏమైందన్నా? సజ్జన శవం అన్నట్టు కొన్నా. ఆపరా. ఆ లొకేషన్ భారీగా ఉంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి రాజాద్? ఇట్లా పోవాలి, ఇంకా పైకి పోవాలా, అటు పోవాలా, ఇటు పోవాలా. మా కోట ఆడుందిరా. ఇంకా పోవాలి మా పైకి. అలా మెయిన్ ఎంట్రన్స్. పాపం గోహిత్ బ్రో అలసిపోయినాడు బాగా. బాబా లొकेशन सुपर है मो इन देख आजाद चलता है सो. आजो पानी. ए वద్దనియా.
గుర్తొచ్చినారు పా. ఎవర్రా వాడేమో చేస్తాడు. సూపర్గా ఉందిరా. चढ़ तो आइस वाले कौन भी पार्टी में शामिल कौन तो है जा एंट्री फी अनिल रावपुड़ी మనశంకర వరప్రసాద్ హిట్ ప్రతి బాల్ సిక్సర్ ఎలా కొడుతున్నావు అయ్యా అంట. ఇట్లా పెట్టండి. పాప్కార్న్, మిల్కీ బైట్స్, చిన్నపిల్లల బిస్కెట్స్, బిస్కెట్స్, ఈ మురుగులు, నిప్పట్లు, ఇవి రిచ్ కిడ్స్ వేఫర్స్ जंक किड्स नेटो సో ఇవి వచ్చి మిడిల్ క్లాస్ బ్రెడ్స్, కేక్స్. ఓకే. ఇంకా తినేదాం. టీ తెచ్చాం. ఫస్ట్ జంబో తిన్నాం. వాడు అసలు ఎందుకు వచ్చినాడు రోడ్ ట్రెక్కింగ్కి కాదు. అంటే వాడు ఏం పని చేస్తుంది అది మ్యాండేటరీ. ఇప్పుడు ఎవరిని ట్రెక్కింగ్ అడిగే దానికోసం వస్తాడు. వాడికి మళ్ళీ ఏం తిందామని చెప్పి వాళ్ళకి చెప్తాడు. అది కరెక్టే కదా సార్. రే కోతులకి ఏమంటే నువ్వెందుకు తింటానవు రా? అప్పుడప్పుడు అనుకుంటాడు నాకు క్రిష్ పవర్, సూపర్మ్యాన్ పవర్ ఉన్నా బాగుంది అనిపించి. సూపర్ మ్యాన్ పవర్ వద్దు, గాలి ఎక్కువ వచ్చినా చాలు. పాయలే పోయి వాళ్ళిద్దరు గొడవ పెట్టేసా వీడు. आरे जाएंगे आजाद. आज हांदाला पायलेश తీసుకుంటది లేదా వేస్ట్ కాదా చూపించి దానికి దాదాపు పంట కార్డు పెట్టు తాకునే చూడదే అనే వాడు పెట్టరా
ఫ్లవర్స్. ఇట్లా బెండ్ అయిపోయి ముందరికి ఏమైనా చెయ్యి, వెనక్కి కాకుండా. క్యా ఫ్లవర్స్ మామూ అచ్చా అయినా నేను కత్తి పెట్టుకుంటా. వైల్డ్ నేచురల్ పాలినైజేషన్. ఇది వాటర్ పాండ్ అనమాట. అది ఆ వాటర్ రిసోర్స్ మొత్తం టనల్స్ వేసి వాటర్ ఫ్లో చేసేవాళ్ళు. మా వాడు అక్కడ కొలాయి తిప్పి పోయిన జన్మలో అక్కడ పాస్ కూర్చునేవాడు అంట. కెనాల్స్. ఇదిగో అబ్బా ఎల్లో కలర్. देखो मैं निकाल दूं वीडियो, इनका कट कर ले, वो खाना भी है, वो क्या करता है वीडियो में ऐड करना है. अच्छा है तो ले బడే బడే. అప్పట్లో వాళ్ళు ఫుడ్ కూడా దీనిలోనే తినేవారు అనమాట. ఇస్రాకు లాగా చేసుకొని ఫోన్ తిప్పి ఇట్లా పెడతారా మళ్ళీ ఏం చేయాలంటే अभी अभी तो ले వసలే నార్మల్ దిగాయి. ట్రెక్కింగ్ మ్యాక్స్. सर डायरेक्ट सैंपल के बदले हम वीडियो ही बना लेते हैं. मतलब इवन सैंपल के लिए भी बेसिक क्वालिटी से नहीं बनाते हैं. सो लास्ट में बनाए थे इट विल टेक. अच्छा इन्हें नीचे नहीं देखिए. अभी लैब टेस्ट कर रहे थे, मालूम पड़ गया था क्या है इसमें. नॉर्मल से हम बाहर दिसे पूरे हम दिखते हैं. वेराइटी वेराइटी झाड़ा. वाह त्राट चेक पॉइंट नहीं है. हाँ हैंच क्रैक करके हैंच बिल्ड कर सके. फ्लावर्स వెరైటీ గా ఉంది ఫస్ట్ టైం. అవి మొగ్గలాగా ఉన్నాయి. కనెక్ట్ చేసుకుంటే వీడియో బాగుంటుంది. వచ్చేసి ఆ తర్వాత పిల్లర్స్ హల్కలు చేసామే. ఈ గోడ మీద చూడు ఆంజనేయ స్వామిని సూపర్. ఇంకా అక్కడికి వెళ్ళాలరా. ఇంతసేపు దోలు తీరిపోతుంది. पूरा ग्रेविटेशनल फोर्स पूरा नीचे खींचता है. पूरा प्रेशर इसमें है सर. हाँ पूरा 23 में. अब फाइनली रीच्ड. अभी जाना के ऑलमोस्ट 90%. रीच्ड में. ऊपर चढ़ने वालों की शादी होना होगा. हाँ 10 मिनट वॉक कंफर्म है आदि. कंफर्म है आदि. हाँ और मैरिज टाइमिंग रख डालना. सर्टेन टाइम में हम पहुँच जाना घर को. कौन ट्राई भी करते नहीं क्या के. करते हैं 90% सही है. अरे असल टाइम में ये मेन ये ये क्या है पानी. ఇక్కడ నుంచి దారి లేదయ్యా. ఇలా వెళ్ళాలి. हाँ वुडलैंड है तो बस ग्रिप अच्छा मिलता.
फाइनली रीच डिमोलिश्ड फोर्ट. अच्छा है ऊपर. आपा क्या है मैम लोकेशन ये? हाँ, पानी का पंप क्या है यहाँ. नए नए जाड़ा में ही. ये नागावली सिनेमा में होता था एक वेंकटेश का, पहाड़ के ऊपर ऐसा है ये. पूरा नए नए प्लेस कौन आग मरते हैं. ఎవరైనా ఇళ్ళ దగ్గర కొండలు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి మా. ట్రెక్కింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. మీ స్టామినా ఏంటో మీకు తెలుస్తుంది. ఏమా కాయ్ మొత్తానికి పైకి అయితే టాప్కి అయితే వచ్చేసాం. ఇంకా పైన చూడాలి. పూలు కొద్ది మంచిగా ఉన్నాయి చూడండి. పానీ नहीं सका. ये कैक्टस नहीं, वन टाइप ऑफ कैक्टस. हाँ, इसमें दूसरे लाल क्या आते हैं. ఫైనల్లీ రీచ్డ్ మా పైకి అయితే వచ్చేసాం. మొత్తం ఫోటో మొత్తం డిమాలిష్ చేసేసాము. మనం ఫోటో అనుకొని పైకి ఎక్కాం కానీ ఫోటో అయితే లేదు. ఓన్లీ గోడలు అవే ఉన్నాయి. కోటలాగా అయితే లేదు. మేబీ పాస్ట్లో ఏమైనా అలా ఉండిందేమో. మొత్తం డిమాలిష్ అయితే అయిపోయాయి. పాస్ట్లో కూడా ఇలానే ఉండిందేమో చూద్దాం. ఒకప్పుడు ఈ ఫోర్ట్స్ అన్నిటినీ కాయిన్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించేవాళ్ళేమో. అందరూ అదే అంటారు. ఇక్కడ టిప్పు సుల్తాన్ వారు ఇక్కడ వచ్చి కాయిన్స్ ప్రింట్ చేసుకొని మొత్తం వాళ్ళ రాజ్యాలు ఏవి ఉన్నాయి అన్నిటికీ వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు అని విన్నాను. కానీ కట్టడాలు అయితే పైకి తీసుకొచ్చి చాలా బాగా కట్టారు. సూపర్గా ఉంది. మేబీ ఇందులోనే అనుకుంటా ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో అది యూజ్ చేసింది. ఇంకా వెనకాల మొత్తం కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎక్కే వరకు అయితే దోలు తీరిపోయింది. మేము ఫస్ట్ రావడమే ఈజీగా ఎక్కేస్తాము. ఎక్కిన తర్వాత మొత్తం తక్కువ దూరం ఉంటుంది అది ఇది అనుకొని ఎక్కాము. మధ్యలో దారులు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. తెలిసిన వాళ్ళు వస్తే ఓకే, తెలియని వాళ్ళు వస్తే మాత్రం కొద్దిగా చూసుకొని రావడం మంచిది. ఎందుకంటే కింద దారులన్నీ గజిబిజిగా అయితే ఉన్నాయి. మొత్తానికి టాప్ ఆఫ్ ద హిల్ పైకైతే వచ్చేసాం. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కింద దిగేసి ఇంటికి వెళ్ళిపోతాం. మీకు ఒకసారి పైన మొత్తం సర్కిల్ చూపిస్తాను చూడండి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. పైన మాత్రం చాలా బాగుంది. నేను చెప్పాను కదా ఇక్కడే అనుకుంటాం మొత్తం వాళ్ళు కాయిన్స్ అన్ని ప్రింట్ చేసింది. అయినా ఇంత పైకి చాలా సెక్యూర్గా కట్టుకున్నారు వాళ్ళు మొత్తం. ఇంకా అటు సైడ్ ఏవో ఉన్నాయి. అనుకున్నట్టు ఇక్కడ ఫోర్ట్ అయితే లేదు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాం ఫోర్ట్ ఉంటుంది అది ఇది అని. బట్ మొత్తం డిమాలిష్ అయిపోయింది. సూపర్గా ఉంది లొకేషన్. దీని లోపల ఏమైనా ఉన్నాయో చూద్దాం. వెళ్ళడానికి దారి ఏమైనా ఉందా? అసలు దారే లేదు దీనికి.
ఇలా వెళ్ళాలి. ఆ కింద వాటర్ స్టోరేజ్ అనుకుంటా. బాగానే బిల్డ్ చేసుకున్నారు, బట్ మనమే ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ ఇన్ డిమాలిష్డ్ స్టేజ్. చేస్తాం కొన్ని కొన్ని అంతే. ఇక్కడ ఉందన్నమాట ఎంట్రన్స్. మొత్తం ఇది కూడా ఎంట్రన్స్ కదా. యా, దిస్ వన్ ఈజ్ ఎంట్రన్స్. చూస్తున్నారా, మనం లోపలికి వెళ్ళేంత సాహసం అయితే చేయట్లా. ఇక్కడ నుంచే చూసుకుందాం. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చకపోయినా చూడండి, ఎందుకంటే ఇది మన హిస్టరీ అనమాట. నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఆయనే బట్ మన హిస్టరీని అయితే మనం గుర్తుంచుకోవాలి కదా. సో చూసేయండి, ఒక లైకే కదా కొట్టేయండి. वो एक एंटरटेनमेंट है, लगा ले खाने. ये पूरे स्टेइंग रूम्स के नाद है. वो क्या है पर नीचे ग्रास वो पूरा सुपर है मम ये. आउच वेल नहीं है वेल कहाँ है, बोर डाल देंगे. हाँ पानी है ऑप्शन है. वो देखो वो पूरे कहीं बने हैं. सो पानी टिकता है. बारिश का पानी टिकने. हाँ, बाद में जानवरों को इनो पिए जाकर को. हाँ हाँ खोद को रखे हैं. खोदे नहीं है नॉर्मल से वो चाप ना ये बनते सब सराउंड बनी. नहीं मामा, ये पत्थरे निकालने हैं, ये कर देंगे रॉक्स को. हाँ हो तब का तब ये कर ले को. सांपा कंपलसरी है. जाते वाले जाती हैं नहीं लेकिन जाना नहीं. मेंटेनेंस नहीं तो गया. हो देखो कितना बड़ा है ये पत्थर. हाँ वो एक ही जगह. नहीं ये नीचे ग्रास वो पूरा सुपर से दिखता है. ताज हाँ जी, इसके बारे में रखते हैं हिस्टोरिकल मालूम कर लेना, विकिपीडिया कर लेना. आओ सोमपालम टेम्पल नहीं है. यहाँ से सुपर है लोकेशन. मार्केट यार्ड हुआ. यहाँ ऊपर भी फोर्ट के ना था सुपर से आता हूँ. नीचे है बंगला है नहीं ऐसा, तो डिमॉलिश हो गया है. टिप्पू सुल्तान लास्ट में वो उनके बाद और एक जन कौन तो हते तो. अरे गाइस मरे వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏముంది అయిపోయిందంతా. అలా ఒక 2 రౌండ్లు వేసుకొని మెల్లగా వచ్చిన దారిలో కింద దిగేసి అలానే ఇంటికి వెళ్ళిపోతాం. మీరైతే వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, అలానే లైక్ కంపల్సరీ చేస్తారనుకోండి. బట్ చెప్తున్నా మర్చిపోకండి. ఉంటాం మరి.
బాయ్.